హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బొలెరో బ్రోస్. ఇవాళైతే మనము చరిత్ర శిల్పకళ వైభవాన్ని ఒకే చోట చూడాలంటే కర్ణాటకలోని హళేబీడుకు రావాల్సిందే. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది రాతిలో చెక్కిన ఒక కావ్యంలోకి అయితే మనమైతే ప్రయాణం చేయబోతున్నాం. ఈ వీడియో చాలా బాగుంటుందండి. ఎండ్ వరకు అయితే మీరైతే చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి. ఈ ఆలయం ప్రధానంగా శివుడికి అంకితం చేసినప్పటికీ మనం మొదటగా దర్శించుకునేది ఈ గణేశుడిని అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దగ్గర 8 అడుగుల ఎత్తు ఉన్న ఈ విఘ్నేశ్వరుని పూజలు చేసిన తర్వాతే రాజులు కానీ రాణులు కానీ ఈ ఆలయంలోకి ప్రవేశించేవారట. ఈ ఒక్క విగ్రహమే కాదండి, ఈ ఆలయం మొత్తం కూడా చిన్న చిన్న ఈ గణపతి విగ్రహాలతో కలిపి దగ్గర 240 వరకు అయితే చెక్కబడ్డారంట శిల్పులు. కొన్ని చోట్ల నాట్యం చేస్తూ, కొన్ని చోట్ల కూర్చొని, కొన్ని చోట్ల నిలబడి అయితే మనకు గణేశుడు అయితే దర్శనమిస్తారండి. మనమైతే ఇప్పుడు మొదటగా మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇక్కడ ద్వారపాలకులను గమనిస్తున్నారు కదా, నంది భృంగి అని చెప్పేసి. ఇది శివాలయం కాబట్టి ఇక్కడ నంది భృంగి ఉంటారండి. అదే విష్ణు ఆలయం అయితే మనకు జయ విజయులు అయితే ఉంటారు. మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళామంటే అండి, హళేబీడు ఒకప్పుడు హొయసల సామ్రాజ్యానికి అయితే రాజధానిగా ఉండేది. అప్పుడు దీనిని ద్వార సముద్రం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. కన్నడలో హళేబీడు అంటే పాత ఇల్లు, శిథిలమైన నగరం అని అర్థం అండి. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్లైనటువంటి ముఖ్యంగా మాలికాఫర్ దండయాత్ర వల్ల ఈ నగరం అయితే ధ్వంసమైందండి. మీరు గమనిస్తున్నారు కదండి, అసలు ఈ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఓర్పుగా, ఎంత నేర్పుతో అప్పట్లో శిల్పులు అయితే చెక్కారండి. ఇక్కడ చూడండి, మొదటి వరుసలో ఏనుగులు, సింహాలు, లతలు, ఆ తర్వాత అయితే గుర్రాలు. మనం కొంచెం పైకి వెళ్ళారంటే మన పురాణ కథలు కూడా ఉన్నాయండి. మకరాలు, హంసలు ఈ విధంగా చెక్కారండి. ఇక్కడ గమనిస్తున్నదండి ఈ విఘ్నేశ్వరుడిని, తర్వాత వచ్చేసి ఎడమ వైపున వాళ్ళ సోదరుడైనటువంటి కార్తికేయుడిని. ఇక్కడ చూడండి, విఘ్నేశ్వరుడి యొక్క బరువుకి అంటే ఆ యొక్క వెయిట్కి ఆ యొక్క వారి యొక్క వాహనము, ఆ యొక్క మూషిక అయితే కొంచెం బెండ్ అయినట్టు అసలు చూడండి. ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ కూడా వాళ్ళు ఎంత అద్భుతంగా చెక్కారంటే అంత అద్భుతంగా చెక్కారండి. మీరు గమనించారండి, మొదటగా మనము పార్వతీ సహిత పరమేశ్వరుని, ఉమామహేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పార్వతీ దేవత యొక్క వాహనమైనటువంటి ముంగీసును కూడా మనం చూడొచ్చండి. ఆ తర్వాత వచ్చేసి విష్ణు విగ్రహాన్ని, ఆ తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత మీరు ఆ చివరాకున ఐమూలగా చూస్తున్నారు కదండి, శ్రీకృష్ణుడు వేణుగాను వాయిస్తున్నట్లు, ఆ తర్వాత వచ్చేసి రాముడు ధనుషుని ఎక్కించినట్లు మనమైతే దర్శనం చేసుకోవచ్చండి. ఈ శిల్పకళ చాలా అద్భుతంగా ఉందండి. ఈ విగ్రహంలో మనము కృష్ణుడు అందమైన ఆకర్షణమైన యువకుడిగా మురళి ఊదుతూ కనిపిస్తాడండి. ఈయన సాధారణంగా 3 చోట్ల వంగి అంటే త్రిభంగ భంగిమగా ఉంటాడండి. ఆయన చుట్టూ గోపికలు, ఆవులు మరియు ఇతర దేవతలు సంగీతానికి అయితే పరవశించి ఉన్నట్లు చెక్కబడుతూ ఉందండి. ఇక్కడ చూస్తున్నారండి, ఈ అద్భుతమైన పట్టీలో కృష్ణుడు తన చిటికిన వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన కింద ఆవులు, గోపాలు, ప్రజలు భయంతో ఆశ్రయం పొందుతున్న దృశ్యం చెక్కబడి ఉందండి. ఎంత అద్భుతంగా ఉందండి అంటే, ఈ కథలో మనము ఇంద్రుడు కోపంతో వ్రేపల్లపై కుండపోత వర్షాన్ని కురిపించినప్పుడు ప్రజలను రక్షించడానికి కృష్ణుడు ఈ పర్వతాన్ని గొడుగులా ఎత్తిపట్టాడండి. ఈ శిల్పం అద్భుతంగా చిత్రీకరించారు కదండి. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే, నిజంగా ఇక్కడ చూడండి మీరు, కోతులు, పక్షులు, జింకలు, మనుషులు, ఆవులు, మేకలు, పశుపక్షాదులు అయితే మనము చూస్తున్నామండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ శిల్పము ఇది గజాసుర సంహార మూర్తి అండి. అంటే పరమేశ్వరుడు తన యొక్క రూపాల్లో ఇది ఒక ఉగ్ర రూపం అని చెప్పుకోవచ్చండి. ఒకానొక సమయంలో గజాసురుడు అనే రాక్షసుని మన పరమశివుడు అయితే సంహరించాడండి. దాని గురించి సంబంధించిన శిల్పం అయితే వాళ్ళు చూసామండి. ఆ తర్వాత మీరు గమనించారంటే ఇక్కడ చూడండి, వరాహమూర్తిలో మనకు విష్ణుమూర్తి అయితే మనము చూడొచ్చండి. చూస్తున్నారు కదండి, మహిషాసుర మర్దిని, ఈ శిల్పకళ వైభవాన్ని ఎంత అద్భుతంగా వాళ్ళైతే తీర్చిదిద్దారో. ఇక్కడ గమనించారంటే అండి, ఎన్నో రకాల శిల్పులు, ఎన్నో భంగములు ఎంత చాకచక్యంగా వాళ్ళు చెక్కారంటే అండి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఉమామహేశ్వరుని మనం దర్శనం చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనం ఈ యొక్క శిల్పాల్లో అయితే నరసింహ అవతారం అయితే దర్శనం చేసుకోబోతున్నామండి. మహావిష్ణువు యొక్క 4వ అవతారమైన నరసింహ సంరూపంలోకి అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇందులో స్వామివారి అయితే తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని అయితే సమరిస్తున్న దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చండి.
నార్మల్‌గా ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఈయన యొక్క ఫేస్‌లో మనము సింహ ఆకృతిలో ఉన్నటువంటి కళ్ళల్లో కోపము, నోరు తెరిచి అనేక చేతులతో హిరణ్యకశిపునైతే తన తొడలపై పెట్టుకొని చిలుస్తున్న భీకరమైన ఘట్టాన్నయితే సజీవంగా చెక్కారండి. సజీవం అంటే మీరు గమనించారో లేదో అసలు ప్రేగులు అవన్నీ కూడా చూస్తే అసలు 3 లాగా అనిపిస్తుందండి మనకు అసలు. ఎంత అద్భుతంగా చెక్కారండి వీళ్ళు. ఈ శిల్ మీరు గమనించారా అంటే అండి, క్షీరసాగరంలో ఆదిశేషువుపై శయనించి ఉన్న మహావిష్ణువుని మరియు ఆయన పాదాల వద్ద సేవ చేస్తున్న శ్రీ మహాలక్ష్మిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి, శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారమైనటువంటి నరసింహస్వామి యొక్క ఆయన రూపంలో ఉద్భవించి హిరణ్యకశిపుని సంహరిస్తున్న దృశ్యాన్ని, ఆ కథ అయితే మనం క్లియర్ కట్గా ఇక్కడైతే ఈ చిన్న శిల్పాల మధ్య అయితే మనం చూడొచ్చండి. వాళ్ళు చూడండి అసలు ఎంత చాకచక్యంగా చెక్కారంటే అంత అద్భుతంగా చెక్కారండి. ఇక్కడ మనం ఆ స్టోరీ మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ అయితే ఇక్కడ చిన్న శిల్పాలు అయితే వాళ్ళు చెక్కారండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ కూడా హిరణ్యకశిపుని శ్రీ నరసింహస్వామి వధిస్తున్నట్లయితే మనం దృశ్యాన్ని చూడొచ్చు. సాధారణంగా అండి శివాలయాల్లో గర్భగుడిలోని అభిషేకం నీరు బయటకు పంపడానికి ఆలయం ఉత్తరం వైపున ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుందండి. దానినైతే గోముఖం లేదా సోమసూత్రం అని పిలుస్తారు. ఈ నిర్మాణమే అభిషేకం నీటిని బయట ప్రాంగణంలోకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పవిత్ర జలమార్గంలో కలిసేలా చేస్తారండి. ఇక్కడ కూడా మనం అది గమనించవచ్చండి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, నార్మల్గా వామనుడి యొక్క చరిత్ర ఉంది కదండి మనకి. బలిచక్రవర్తిని విశ్వజిత్ యాగాన్ని నిర్వహించి అపారమైన దానాలు చేస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు పొట్టి బాలుడి రూపంలో వచ్చి బ్రహ్మచారి వేషంలో యాగశాలను వచ్చారు కదండి. అప్పుడు వామనుడు తేజస్సును ముగ్ధుడైన బలిచక్రవర్తి, ఓ బ్రహ్మచారి నీకేమైనా కావాలో కోరుకో అని చెప్పేసి కోరి ఒక వరాన్ని అయితే ఇస్తారు కదండి. అప్పుడు వామనుడు నవ్వుతూ నాకు కేవలం 3 అడుగుల నేల మాత్రమే కావాలి అని మరేమీ వద్దని చెప్పేసి కోరుతారు కదండి. ఆ స్టోరీ అయితే మనకు క్లియర్గా ఎంత చాకచక్యంగా మనకు ఈ శిల్ప పట్టీలో అర్జునుడు మరియు కర్ణుడు తమ రథాలపై నిలబడి ఒకరిపై ఒకరు బాణాలు సంధిస్తున్న ఉత్కంఠమైన దృశ్యాన్ని చూడొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరు వీరులు తన రథాలపై ఉన్నారు. వారి సారథులు రథాలను నడుపుతూ యుద్ధానికి సహకరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా అర్జునుడు రథంపై అతని చిహ్నమైన హనుమంతుని పతాకం అయితే మనం స్పష్టంగా చూడొచ్చండి. కర్ణుడు రథంపై ఉన్న చిన్న చిహ్నాన్ని కూడా మనమైతే క్లియర్ కట్గా గమనించవచ్చండి. ఇక్కడ చూడండి, వీరి చుట్టూ ఉన్న చిన్న చిన్న సైనికులు, గుర్రాలు, ఏనుగులు మరియు యుద్ధం యొక్క భీకర వాతావరణాన్ని తెలియజేసేలా శిల్పాలను అత్యంత సూక్ష్మంగా అయితే చెక్కారండి. మనమైతే నృత్య రూపంలో ఉన్న దేవతామూర్తి విగ్రహాలు చూడొచ్చండి. ఇక్కడ చూస్తున్న ఆసీనమైన గణేశుడిని, ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా తబలా వాయిస్తూ కథలు చెప్పుకుంటూ ఒక ఆమె అయితే చంటి బిడ్డను పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ మీరు గమనించారా అంటే అండి, ఈ యొక్క శిల్పాలలో గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని తీసుకువెళ్తున్నట్లు, ఆ తర్వాత పక్కనే ఉన్న ఏనుగును మనము ఐరావతము అనుకోవచ్చండి. ఐరావతం మీద ఇంద్రుడి యొక్క సతీమణి సత్యాదేవి. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించారంటే అండి, ఈ శిల్పంలో శంఖ చక్రధరాలను ధరించినటువంటి శిల్పాన్ని మనం చూడవచ్చు, అంటే మహావిష్ణువు యొక్క అవతారము. ఆ తర్వాత ఇక్కడ చూడండి శిల్పాలన్నింటినీ ఎంత అద్భుతంగా చెక్కారో వాళ్ళు. ఇక్కడ మనము రామసేనను గమనించవచ్చండి. ఆ తర్వాత వచ్చేసి వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు వాలికి బాణం వేస్తారు కదండి, అది కూడా మనం ఏదైతే క్లియర్గా చూడొచ్చండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, రాములు వారు హనుమంతునికి ఆయన యొక్క ఉంగరాన్ని ఇస్తారు కదా సీతాదేవికి గుర్తుగా చూపించడానికి. ఆ దృశ్యాన్ని అయితే మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చండి. చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళైతే చెక్కారో.
ఇక్కడ మీరు గమనించారంటే అండి, మహాభారతము కురుక్షేత్ర సంగ్రామంలో ఒక ప్రధానమైన ఘట్టము అభిమన్యుడు చక్రవ్యూహం చూస్తున్నారు కదండి. అర్జునుడు కుమారుడైన అభిమన్యుడు కౌరవుల చక్రవ్యూహంలో చిక్కుకొని పోరాడుతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చండి. అలాగే మనము ఇక్కడ భీముని పరాక్రమమైనటువంటి భీముడు రాక్షసులను దుష్టులను సంహరిస్తున్న ఘటాలను కూడా ముఖ్యంగా మనము చూడొచ్చండి. ఇక్కడ చూడండి, భగదత్తుడు ఏనుగులపై భీముడు పోరాటము, అసలు ఆయన అయితే చూడండి, ఆ ఏనుగులు చూడండి కుప్పలు కుప్పలు పడిపోయినట్టు అసలు ఎంత అద్భుతంగా చెక్కారో వాళ్ళు. ఈ దృశ్యాన్ని కూడా చాలా అద్భుతంగా ఉందండి మనకైతే. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, 11th సెంచరీ 12th సెంచరీలోనే అసలు మిసైల్స్ని కింద ఒక చక్రాన్ని ప్రయోగిస్తున్నారు చూడండి. అంటే రొటేషనల్ ఎనర్జీ కూడా వాళ్ళు యూజ్ చేశారు. మీరు గమనించారంటే అండి, ఇక్కడ నంది పైన ఉమామహేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నారండి. ఆ తర్వాత ఎడమ వైపున ఉన్నదిగా ఇక్కడ రాక్షస రాజైన రావణుడు తన శక్తిని నిరూపించుకోవడానికి శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడండి. ఈ శిల్పంలో మీరు గమనించారంటే కింది భాగంలో రావణుడు పర్వతం కింద కూర్చొని తన 10 తలలు మరియు 20 చేతులతో పర్వతాన్ని ఎత్తడానికి అయితే ప్రయత్నిస్తున్న భీకర దృశ్యం అయితే మనం గమనిస్తున్నారు కదండి. ఇక్కడ రావణుడి యొక్క అహంకారాన్ని, తన యొక్క ప్రయత్నానికి శివుడు నవ్వుతూ తన కాలి బొటనవేలుతో కైలాసనైతే కొద్దిగా నొక్కి అంచుతున్నాడండి. రావణుడికి ఆ పర్వతం కింద చిక్కుకునేలా చేస్తాడండి. ఆ బాధతో రావణుడు వేల సంవత్సరాలు శివస్తోత్రాలను మహాశివుని అయితే ప్రార్థిస్తారండి. అప్పుడు ఆయన తన యొక్క భక్తిని మెచ్చుకొని క్షమించి అనుగ్రహిస్తాడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ శిల్పాల గురించి అయితే మనకు తెలియదండి క్లారిటీగా. బట్ మనకు తెలిసింది ఏంటంటే అది శ్రీకృష్ణుడు కాళీయమర్దన యుద్ధం గురించి అని. బట్ క్లారిటీ లేదండి. కుడివైపున మీరు గమనించారు కదా, వినాయక స్వామి అయితే నాట్యం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, తాటి చెట్టు నుంచి కళ్ళు చేసి వాళ్ళ యొక్క ఆటలు పాటలతో చిందిస్తున్నట్లయితే మనం ఈ గృహాల్లో గమనించవచ్చండి. నిజంగానే ఈ శిల్పకళం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మీకు కూడా వీలైతే ఒకసారి అయితే సందర్శించండి. ఇక్కడ మీరు గమనించారంటే ఈ ద్వారము దేవాలయానికి దక్షిణ వైపు అయితే ఉంటుందండి. ఇక్కడ నాట్యం చేస్తున్న మనం శిల్పాన్ని గమనిస్తున్నాం కదండి, వారిని అయితే మనము లలాట బింబం అంటారంట. అంటే గజలక్ష్మి నాట్యం చేస్తున్నట్లు. ఆ తర్వాత ఎడమవైపున కుడివైపున మనమైతే నంది భృంగులని దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 7 వరుసలు అయితే ఉంటాయండి. ఆ తర్వాత వచ్చేసి పైన కనబడుతున్నాయి కదా కిటికీలు, అవి అయితే మనకు మోక్ష మార్గానికి సూచికంట అండి. ఆ తర్వాత వచ్చేసి అప్పట్లోనే ఉండి సెక్స్ స్టడీస్ గురించి కూడా వాళ్ళైతే క్లియర్గా వేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా మనము ఈ విగ్రహం అయితే, ఆ శిల్పం అయితే ధ్వంసమైంది. అక్కడ వచ్చేసి పాల సముద్రంలో అమృతాన్ని విషాన్ని చిలుకుతారు కదండి దేవతలు దయ్యాలు. సో ఆ ఘటన అయితే మనం చూడొచ్చండి. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించారంటే ప్రతి ఒక్క వాల్కి, అంటే ప్రతి ఒక్క గోడకు కూడా డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్గా అయితే శిల్పాలు అయితే వాళ్ళు చెక్కారండి. నిజంగానైతే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తాటి చెట్టు నుంచి కళ్ళు తీయడం. ఇక్కడ చూడండి, కొండపైన ఒక పక్షి అయితే ఉందండి, కింద అయితే పాము ఉంది. దీని యొక్క వెనక ఉన్న స్టోరీ ఏంటంటే, మనము ఏదైనా సరే ఆల్కహాల్ మితంగా తీసుకుంటే పక్షిలాగా విహరించవచ్చు, అమితంగా తీసుకుంటే పాములాగా విషమయ్యి మన ప్రాణానికి హాని అని చెప్పేసి అప్పట్లోనే వాళ్ళైతే నీట్గా చెక్కారండి. ఇప్పుడు మనము ఆలయ ప్రాంగణంలోనే అత్యంత పవిత్రమైన అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటైన నంది మండపం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అందులోని భారీ నంది విగ్రహం మనమైతే చూడొచ్చండి. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఈ నంది మండపం లోపల ఈ నంది మండపం కూడా నక్షత్రపు ఆకారపు వేదిక మీద నిర్మించబడిందండి. ఇది రాతి స్తంభాల మరియు అద్భుతమైన పైకప్పు శిల్పాలతో కూడిన బహిరంగ మండపం అండి. ఇక్కడ మీరు గమనించారంటే అండి, ఈ మండపాన్ని పట్టుకున్న స్తంభాలు హోయసల శిల్పక లక్షణాలను ప్రదర్శిస్తున్నాయండి. వీటిపైన దేవతామూర్తులు, నృత్యభంగిములు, అలంకార నైషీలు అయితే మనం చూడొచ్చండి. ఇక్కడ గమనిస్తున్నారు కదండి, నంది విగ్రహము. ఈ నంది విగ్రహము మామూలుగానే భారతదేశంలో ఉన్న అతిపెద్ద నంది ఏకశిల విగ్రహాల్లో ఇదొకటిగా మనం చెప్పుకోవచ్చండి. ఈ నందిని ఒకే రాయి నుండి చెక్కారండి. దీని రూపం ఎంత సహజంగా గంభీరంగా ఉంటుందంటే అది నిజంగా లోకాన్ని వీక్షిస్తున్నట్లే అయితే కనిపిస్తుందండి. ఆ తర్వాత ఈ నంది విగ్రహం సాధారణంగా దేవాలయ నందుల్లో కంటే భిన్నంగా నైసర్గికంగా చెక్కబడి ఉంటుందండి. దీని మెడ చుట్టూ ఉన్న గంటలు, హారాలు, గొలుసులు మరియు ఇతర ఆభరణాలు అత్యంత సూక్ష్మంగా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అసలు అప్పుడు చేసిన ఆ షైనింగ్ ఇప్పుడు నేను ఇక్కడ నా ఏటీఎం కార్డ్ అయితే పెట్టి చూస్తున్నానండి. సో చూడండి, అసలు ఇప్పటికీ కూడా ఆ రిఫ్లెక్షన్ అనేది ఎంత బాగా కనబడుతుందంటే అంత బాగా కనబడుతుందండి. ఎంత అద్భుతంగా వాళ్ళు ఆ ఫినిషింగ్, గ్రైనింగ్ ఇచ్చారంటే అసలు రిఫ్లెక్షన్ అయితే సూపర్గా కనబడుతుందండి నిజంగానే. అసలు ఈ యొక్క మీరు చూస్తున్నారు కదా, అసలు ఈ శిల్పులు చెక్కింది ఆ చర్మము, ఆ యొక్క అలంకరణ ఎంత అద్భుతంగా ఉందండి. ఇది వచ్చేసి పక్కన మనకి ఇక్కడ హోయసల ఇక్కడ ఈ టెంపుల్లో రెండు నంది మండపాలు ఉన్నాయండి. ఇవి వచ్చేసి 6-7 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా చూడండి, ఆ రిఫ్లెక్షన్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది.
ఇక్కడ మీరు గమనించారంటే అండి, ఆ నంది కూర్చున్న భంగిమలో చెవులను నిక్కపొడుచుకొని దృష్టిని ప్రధాన ఆలయం వైపు చూస్తూ శివలింగం వైపు కేంద్రీకరించినట్టు ఉంటుందండి. ఇక్కడ చూడండి ఈ కాలమ్స్ చూడండి, అసలు అప్పట్లో లేత్ మిషన్స్ అవేమీ లేవు. అయినప్పటికీ కూడా అసలు ఎంత చాకచక్యంగా వాళ్ళు తీర్చిదిద్దారంటే అండి. ఇక్కడ మీరు గమనించారంటే అండి, మనము ఒక మదనికలను చూసారు కదండి బేలూరు టెంపుల్లో 40కి పైగా ఉన్నాయి. సో అక్కడైతే మనకు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రధాన ఆలయంలో మాత్రం చూడొచ్చండి. ఇక్కడ చూడండి సీలింగ్ ఎంత అద్భుతంగా అసలు ఎంత చాకచక్యంగా వాళ్ళైతే చెక్కారో. ఆ తర్వాత మహాశివుని దర్శించుకుందామని చెప్పి ట్రై చేసామండి. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళైతే అరిచారు వీడియో తీసుంటే. ఆ తర్వాత పక్కన ఉన్న మనం మళ్ళీ కవర్ చేసి ట్రై చేసామండి తీసేకి. ఇక్కడ గైడ్ అయితే చూస్తున్నారు కదండి, అసలు ఆ బోలుగా ఉన్న ప్రదేశాన్ని మనం చూపిస్తున్నారు. అప్పట్లో శిల్పులు ఎంత అద్భుతంగా చెక్కారంటే అండి, ఆ హ్యాలోనెస్ విధంగా చెక్కారు. చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ కేతుమల్లు గారు రాసిన శాసనాన్ని అయితే మనం చూడొచ్చండి 2 లాంగ్వేజెస్లో, సాంస్క్రిట్ అండ్ కన్నడ లాంగ్వేజ్లో. సో ఆ డిఫరెన్స్ అయితే మనకు క్లియర్ కట్గా అయితే కనబడుతుందండి. కాకపోతే కొన్ని మధ్యలో మన అక్షరాలు మన తెలుగులాగా పోలి ఉంటుంది కాబట్టి చదవడానికి అయితే ట్రై చేసామండి. ఆ తర్వాత పక్కన ఉన్న మహాశివాన్ని కూడా మనం దర్శనం చేసుకున్నాము. మిత్రులారా చూసారు కదా, ఈ హళేబీడు శిల్పకళ వైభవం ఎంత అద్భుతంగా ఉందో. ఈ చారిత్రక ప్రయాణం మీకు నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. ఈ అద్భుతమైన చరిత్రను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్లో అయితే తెలియజేయండి. ఇక మా ఛానల్ బొలోరో భరోసా నుంచి ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.